సైడ్కి రండి భయ్యా, సైడ్కి రండి అన్న. సార్ 1 minute సార్ 1 minute. రండి సార్. కొంచెం రాజమండ్రి కల్ప బాంబులు కానీ యాక్టివ్గా కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ మన సినిమాలో చాలా రకంగా మన రాజ్యసభలో ఆల్మోస్ట్ గాలి ఇస్తున్నారు. హీరోగా మన చేస్తున్నారు. నేను వచ్చేసి ఒక అమ్మాయిగా అంటున్నాను. మంచి కంటెంట్ చేస్తున్నారు. కెమెరా నమస్కారం అండి. పేపర్ అనేది స్టోరీ చెప్పినప్పుడు ఫ్లాట్కి బాగా డబ్బులు పెట్టేవారు బాగుంటే సినిమా బాగా నమ్మాము. సో ఫిషింగ్గా వెళ్ళారు. నేను పెడతా అన్నప్పుడు వచ్చిన నమ్మకం వేసుకుని దాని తర్వాత ఒక మంచి టీం సెట్ అయితే బాగుంటుంది అని అన్నాను. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫిబ్రవరి పూర్తి చేసుకుంటే ప్రారంభిస్తే బాగుంటుందని నమ్మాను. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సుమన్ గారు రావడం, ల్యాబ్ కొట్టడం అంటే చిన్నప్పుడు డ్రీమ్స్ అనేది ఎప్పుడైనా ఒక పెద్ద హీరో వచ్చి నాకు ల్యాబ్ కొడితే ఆ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోపి వర్మ అండ్ సినిమాలో నటిస్తున్నాం. అందరికీ కూడా సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టే ప్రొడ్యూసర్కి ఇంకో 5-6 సినిమాలు చేసే డబ్బు రావాలని మాకు థ్యాంక్ యూ సో మచ్. అన్నతో సినిమా చేయాలని చాలా మంచి కథ చెప్తారు. ఓకేనా? రోజు వచ్చేసి ఇలా చెప్పి చూడబాయ్ ఇలా చూడు ఇలా చెప్పి తర్వాత ఉండు ఇలా నొక్కాలి. అది ఓకే. చాలా బాగుంది. సుమన్ గారు క్లాప్ కొట్టి ఎన్నో సినిమాలకి ఆయన ప్రాణం చేశారు. సుమన్ గారు క్లాప్ కొట్టి రవి గారు కట్ అవుతుంది రవి గారు హీరోగా కావాల్సింది ఇదే మనకు రాధిక అనంతపురం అబ్బాయి కాబట్టి రాయలసీమ మీద పట్టెత్తుంది. ఓకే ఓకే రాయలసీమ బాగా డెప్త్గా తీయగలగని నమ్మకం. ఎందుకంటే రాయలసీమ మీద స్టోరీస్ వచ్చి ఇటు చూసి మాట్లాడయ్యా కానీ మహేష్ బాబు సినిమా అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది. రవికి ఒక బ్లాక్ బస్టర్ కావాలి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇక్కడ కూడా విఘ్నం లేకుండా షూటింగ్ జరిగి సినిమా మంచి పేరు రావాలి. అందరికీ టీం అందరికీ సుమన్ గారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మూవీ డైరెక్ట్ చేయడానికి ముఖ్య కారణం హోటల్ కలిసి సార్ మన ఇద్దరు కలిసి తప్పకుండా ఒక మంచి రోడ్ నంబర్ తీసుకుని నంబర్ సేవ్ చేసుకుంటే ఆయన నంబర్ కూడా ఇచ్చారు. మనకి ఏమీ లేదు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి దాన్ని ఇలా ఓపెన్ చేసినాను. లాస్ట్ టైం మూవీ స్టార్ట్ అవుతుంది సార్, తప్పకుండా వ్యాలంటైన్ డే స్పోర్టీ మార్నింగ్ అయినప్పుడు రావాలి సార్. అది చాలా క్లోజ్ ఫ్రెండ్. సుమన్ గారు
చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను స్కూల్కి వెళ్ళేవాడిని చెన్నైలో. అప్పుడు ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే రేంజ్లో ఉండేది. చూసాం ఇక్కడ ఇండియాలో ఏమో తమిళనాడులో ఆంధ్రాలో దుమ్ము దురిపేస్తున్నారు. నేను ఎలాగైనా కలవాలని నా తపన. ఆఖరికి ఈరోజు సార్తో కలిసి నేను మంచి అవకాశం ఇస్తాను వర్మ గారికి. ఇంకొకటి టైటిల్లో ఏంటంటే రాయలసీమలో ఎప్పుడు నరుపుకోవడమే చూశాను కానీ ప్రేమ ఉన్నది నేను చూడలేదు. ఇప్పుడు అక్కడ కూడా ప్రేమ పుట్టిందంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథ రాసి ఉంటారన్నది ఊహించుకోవాల్సింది. డైరెక్ట్ చేసి సాధించాలని ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, అలాంటి మూవీని చేసినట్టు సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. మీడియా మిత్రులందరూ కూడా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అని అందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు హ్యాపీ వాలంటైన్స్ డే కాకుండా ప్రౌడ్ హక్ డే అంటారు. చాలా ముఖ్యమైన ఈరోజు ఓపెన్ చేసే చాలా మందికి తెలియని విషయం చాలా నెగిటివిటీ మన నుంచి ఈరోజు వాడు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఏంటంటే ఈ థెరపీ ఇది చాలా మంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటి అంటే బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. 2 మంచి రోజులు ఈరోజు ఇక్కడికి రావడం. డైరెక్టర్ రవి నాకు యాక్చువల్లీ అనంతపూర్లోనే నేను ఇంకో ప్రేమ కథ చేసినప్పుడు సిద్ధన్న గట్టు చెప్పి డైరెక్టర్ బాబు చెప్పినప్పుడు నాకు వచ్చి వచ్చారు సరే ఇంకోటి మీరు అన్ని తయారు చేసి చెప్పిన తర్వాత కొన్నింటికి డిలే అవుతాయి ప్రిపరేషన్స్ అయిన తర్వాత వచ్చి ఇట్లా షూటింగ్ రెడీగా చేద్దాం. బాగుందండి. ఎందుకంటే రాయలసీమలో ఉంటున్న లవ్ అనేది మన డిఫరెంట్ లవ్. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ ఇంకా అక్కడక్కడ ఉంది. సిటీస్లో బాగా వరకు తగ్గింది కాలం ఏంటంటే ఇంకా ఇలా చంపులు పోతే జీవితం ఏంటి మన అందరూ పిల్లలు యూత్ అందరూ మారిపోయారు. అంటే ఆ ప్రాబ్లమ్స్ అంతా డైల్యూట్ చేసి డిజాల్వ్ చేసి చదువుకొని విదేశాలకు వెళ్ళడం లేకపోతే వ్యాపారం పెట్టుకొని వెళ్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది అది ఉండేది. పల్లెటూరుకి వెళ్తే ఇంకా విలేజెస్కి వెళ్తే పాపం వాళ్ళు ఇంకా వాళ్ళు మారల. ఇంకా వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నప్పుడు ముక్కలు వచ్చేసి బాగుంటుంది మహిళలు కత్తి పట్టుకోవాలి, కత్తి పట్టుకోవాలి, వంట గదిలో పట్టుకోవాలి, పెంచాలి. ఎప్పుడు దీపావళి రోజు కదా వంటలు ఎప్పుడైనా ఏదైనా చెప్పిన రాజు పెట్టాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వాళ్ళ మార్పు కొన్ని సినిమాల ద్వారా మరి ఏంటంటే కొన్ని సినిమాల ద్వారా మంచి మంచి మెసేజ్ ఏ సినిమాకి మెసేజ్ ఫ్యాక్షన్ లీడర్గా మన ఫ్యామిలీ సాటిస్ఫైస్ అయిన పర్లేదు దీంతో ముగింపు రావాలని చెప్పేసి దాంట్లో తన కూతురు అవతల వాళ్ళు ప్రేమించినా కూడా ఒప్పుకొని దాంతో ఇబ్బందులు పడి తర్వాత చాలా ఆఖరికి ఒక మంచి కథ ఇది డైరెక్టర్ గారు తెలియదు. నాకు స్పిరిట్ అని చెప్తే డిఫరెంట్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ నేను డైరెక్టర్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు అది మారిపోయింది. చూపించండి లీవింగ్ స్టేజ్ చాలా సినిమాలు చేయడానికి మధ్యలో ఉంటాను టీవీ సీరియల్స్లో కూడా క్వాలిటీ వెబ్ సిరీస్లో సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలో యూట్యూబ్లో వస్తున్నాయి. సో ఇది వెరీ స్కోప్ మన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ షో టాలెంట్ చాలా అసలు ఒక సినిమా టాలెంట్ హీరోలు అప్పుడు వాళ్ళు పాటలు పాడాలి. లక్కీగా నేను అది ఎస్కేప్ అయిపోయాను. దాని తర్వాత లేకపోతే నా కెరీర్ ఘోరంగా ఉండేది. లక్కీగా ఎస్కేప్ అయిపోయి ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అ ఫిలిం. అంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జిబిషన్
ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా యూట్యూబ్లో ఇలాంటి వీటిలో ఏంటంటే టాలెంట్ చూసేలాగా వ్యూవర్షిప్స్ ఉంది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్, అన్ని అవకాశాలు ఈ కరోనా తర్వాత డైరెక్ట్గా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మంచి కథ తీసుకొని మంచి బడ్జెట్ అంటే అటువంటి బడ్జెట్ ప్రాపర్గా షూటింగ్స్ ప్లాన్ చేసి ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్ అన్నప్పుడు ఎర్లీగా 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు ఎండ ఉంటుంది. దాని తర్వాత అలాగే ఈ లొకేషన్స్ అని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కాస్ట్యూమ్స్ అని ప్లాన్ చేసుకుని ప్లానింగ్లో మిస్టేక్ రాకుండా అలాగే స్క్రీన్ ప్లేలో డైలాగ్లో ప్రిపరేషన్ సీన్స్ ముందే చేసుకొని అన్నీ చేయడానికి తొందరగా పాయింట్ వేసి చిన్న సినిమాలు లేట్ అవుతుంది. క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలతో వాళ్ళు కాంపిటీషన్ ఉంటుంది బాలీవుడ్ సినిమాలతో తప్పదు. బట్ వీళ్ళు కూడా అలాగే చేయాలంటే కుదరదు, ఇది వేరే. వీళ్ళకి ఏంటంటే వీలైన వరకు అంటే తొందరగా చేయడం, మంచి లొకేషన్, లొకేషన్లోనే అందం ఉండాలి. మళ్ళీ లొకేషన్ వచ్చే అందం డెకరేషన్ కాదు, అందమైన లొకేషన్ కలిసి వస్తుంది. కథకు తగ్గ సీన్లు తగ్గ లొకేషన్ కూడా సెలెక్ట్ చేస్తాం. డిలే అనేది లేకుండా చాలా పక్కగా ప్లాన్ చేసుకొని చేయాలి. బట్ సేమ్ టైం వర్తిస్తూ టెక్నీషియన్స్ కూడా, ఎందుకంటే టెక్నీషియన్స్కి ఈరోజు ఉద్యోగం వస్తుంది. ఆ అమ్మాయి తీసుకుంటారు, దాన్ని మంచిగా ఉంటుంది. 1, 2, 3 గ్రేడ్లో ఉన్నారు. డెఫినెట్లీ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఖాళీగా లేకుండా మీరు ఏదో 4 డబ్బులు సంపాదిస్తే కనుక లేదు 4 నెలలు మీరు కూర్చుంటారా అది మీరు ఆలోచించారు. సో టెక్నీషియన్స్ నేను చేతులు కొంచెం నమస్కారం పెట్టింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి కాదంటే టాకింగ్ కింద ఒక స్మాల్ బడ్జెట్ మేబీ అబౌవ్ స్మాల్ బడ్జెట్ ఉంటున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ లెటర్స్ కోఆపరేట్ చేసి ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి తొందరగా ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత మన తొందరగా మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు వాళ్ళు చేయాలి. సో దట్ కంటిన్యూస్గా వాళ్ళు సినిమాలు చూసుకుంటారు. ఆర్టిస్ట్ కూడా ఏంటంటే మనం ఇలాంటి ఒక ప్రొడక్ట్ వస్తున్నప్పుడు మనం టైం టేకింగ్ యువర్ డైలాగ్, ప్రాక్టీసింగ్ యువర్ డైలాగ్స్, గెటింగ్ ద క్యారెక్టర్, వేరే అంటే డిస్కషన్స్ అన్నీ లేకుండా క్రికెట్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఇది మనకు అనవసరం. ముందు మనం గెలవాలి లైఫ్. సో టోటల్గా ఏంటంటే దేవాలయం వెళ్తే మీరు ఎట్లా పూజ చేస్తున్నప్పుడు మీరు దేవుడి మీద దండం పెట్టుకొని దేవుడిని చూసి మీ మనసులో అనుకుంటారు. ఆ విధంగా అందరూ కలిసి ఇలాంటి మంచి ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీసేలాగా అలా ఉండి వాళ్ళు మనం హెల్ప్ చేయాలి. పక్కనే ఆయన వెంకట్ ఉన్నారు. సో ఆయన కూడా నాతో సినిమాలు చూసారు. ఆయనకి నేను నచ్చాను కాబట్టి ఆయన ఈరోజు నా ఇక్కడ వచ్చారు, లేకపోతే ఆయన వచ్చేవారు కాదు. సో అలా మాకేంటంటే ప్రొడ్యూసర్స్ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు లక్కీగా దేవుడు ద్వారా ఏంటంటే నేను హీరోగా ఉన్నప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను 4-5 సినిమాలు నేను చేశాను. ఆ రికార్డు నాకు ఉంది. నేను హీరో నుంచి క్యారెక్టర్ అయిన తర్వాత కూడా నాకు డిమాండ్ ఉంది, వాళ్ళు ఫస్ట్. సో అంటే ఏంటి, నా వర్క్, నా డిసిప్లిన్, నా కమిట్మెంట్. అదే మాదిరి అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. బయట వాళ్ళకి మీరు చెప్పారని వాళ్ళకి అర్థం కాదు. అదే బిడ్డవాడు ట్రాక్ లాగా మాట్లాడుతూ ఉంటారు. ఈ అండర్స్టాండింగ్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని కష్టం అన్నీ ఇక్కడే ఉంది. ఇక్కడే లెటర్స్ ఆల్ బీ టుగెదర్, ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ ఆర్ వన్ గ్రూప్, వన్ కంపెనీ. ఏది ఉన్నా సీరియస్గా పెట్టుకోకుండా మీరందరూ బాగుండాలి. ఇంకా మీరందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ప్రెస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ ఒకసారి గ్రూప్, సార్ ఒకసారి గ్రూప్ని మాట్లాడు. రాయల్ సినిమా ప్రేమ గోపి వర్మ అండ్ క్యారెక్టర్ గోపి వర్మ అండ్ ఓకే థ్యాంక్ యూ. అనుకుంటున్నారు ప్రేమానురాగం అని చెప్పి ఈ సినిమా ద్వారా నిరూపిస్తున్నారు. అలాగే సపోర్ట్ చేస్తున్న రాయల్ కృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న వాట్సాప్లో మెసేజ్ చేసి వచ్చాయి, బస్ ఎక్కి వచ్చాయన్నాడు, వచ్చేసిన
చాలా చాలా హ్యాపీగా ఉంది. రవీణ ఆల్ ది బెస్ట్ అన్న, చాలా మంచి మనసు అన్నది. అలాగే సుమన్ సార్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ సార్. సో మీరంటే చాలా చాలా ఇష్టం సార్. సో లవ్ యూ సో మచ్ సార్. మీ చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ అయిన వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బ్యాలెన్స్ డే. అన్న గ్రూప్ సార్ గ్రూప్ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.